ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రౌలిక గుర్రం. ఈరోజు వీడియో ఏంటంటే ఇండియా నుండి మా మమ్మీ నా కోసం పార్సల్ పంపింది. సో అందులో ఏమున్నాయో చూసేద్దాం రండి. ఈ పార్సల్ వచ్చేసి 16 kgs వచ్చింది. 16 kgs మనకి కేజీకి 650 పడింది. 20 kgs అబౌవ్ ఉంటే 550 అలా పడుతుందంట. సో వాళ్ళకి తెలియకుండా 16 kgs అలా పంపారు. తెలిస్తే 20 అబౌవ్ పంపించే వాళ్ళు, తక్కువ పడుతుంది కదా అని. మీకు ఎవరికైనా కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్ లో పిన్ చేయండి. నేను మీకు కొరియర్ వాళ్ళ డీటెయిల్స్ అండ్ అడ్రస్ ఎవ్రీథింగ్ ఇచ్చేస్తాను. సో మీరు కూడా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఓపెన్ చేయడం స్టార్ట్ చేయగానే మా పాప వచ్చేసింది. ఏమున్నాయి ఇందులో, అమ్మమ్మ నా కోసం ఏమేమి పంపిందో చూద్దామా మమ్మీ అని వచ్చేసింది. ఇది మా పాప ఫ్రాక్. మేబీ ఇంకో 2 monthsకి వస్తుందేమో ఈ ఫ్రాక్, చూడాలి. బాగుంది. ఇది ఇంకో ఫ్రాక్. క్లాత్ బాగుంది, మేబీ కాటన్ అనుకుంటా. చాలా బాగుంది. అండ్ ఇవి రెగ్యులర్ వేర్ అండి. ఇక్కడ చలి ఎక్కువ ఉంటుంది కదా, సో చలి పెట్టకుండా లోపల ఇన్నర్ వేసి పైన నుంచి వేయొచ్చు. ఇది 3 piece సెట్ వచ్చింది. 500 rupees అంట. 3 piece సెట్ 500 rupees. ఇంకొకటి ఇవి 3 pieces. జస్ట్ ఫర్ యూ అని ఉంటుంది కరీంనగర్లో, అందులో తీసుకున్నట్టున్నారు. జస్ట్ ఫర్ యూ. అండ్ ఇవి వచ్చేసి మంకీ క్యాప్స్. లాస్ట్ టైం తీసుకొచ్చినాను నేను, మళ్ళీ పంపించారు కానీ అవి చాలా పెద్దగా అయిపోయినాయి. సో అందుకే మళ్ళీ పంపించమని చెప్తే పంపించారు. ఒక్కటి 100 rupees. ఇది 100 rupees అంట. ఇదే భలే ఉంది. ఇక్కడ ఫేస్ వస్తుంది, ఇక్కడ నెక్ వస్తుంది. కమింగ్ టు స్నాక్స్, ఫుడ్ ఐటమ్స్. వావ్, మ్యాంగో పికిల్. పైన నుంచి ఫుల్గా స్మెల్ వస్తుంది. కొత్తగా పెట్టిన మ్యాంగో పికిల్ అనుకుంటా. లాస్ట్ టైం మా అత్తమ్మ వాళ్ళు వచ్చినప్పుడు పంపించారు కానీ అయిపోయింది, సో మళ్ళీ పంపించారు. అండ్ ఇది వచ్చేసి టొమాటో పికిల్. స్మెల్ అయితే సూపర్గా ఉంది. టొమాటో పికిల్. ఇది వచ్చేసి చింతపండు. మెయిన్గా చింతపండు కోసం కొరియర్ వచ్చింది నాకు. చింతపండు ఇది నాకు, ఇది మా తమ్ముడికి. మా తమ్ముడు కూడా ఇక్కడ క్లేటన్లో ఉంటాడు. వాడికి కూడా చింతపండు కావాలని చెప్పాడంట. సో చింతపండు పంపించింది ఇద్దరి కోసం. ఎక్కువ ఉందేమో నాకు, తక్కువ ఉందేమో వాడికి.
అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మేబీ ధనియా పౌడర్ అనుకుంటా, చూద్దాం. యా, ధనియా పౌడర్ మంచిగా ప్యాక్ చేసి పంపింది. ఇది కూడా ధనియా పౌడరే అనుకుంటా, లీక్ అయింది కొంచెం. ఇది కూడా ధనియా పౌడర్, ఒకటి నాకు ఒకటి తమ్ముడికి, సేమ్ ఒకటి తమ్ముడికి ఒకటి నాకు. ఇంత పైన పడిపోయింది. యాక్చువల్గా ఇది చాలా ప్యాకెట్ వచ్చి వాళ్ళే కొరియర్ వాళ్ళు వేసారంట. మేబీ 15.5 kgs అయితే ఇంకో 1/2 kg కావాలని ఇది కొనేసారో మరి ఎలా అయిందో తెలియదు. ఇది 450 grams ఉంది. సో యా, 1/2 kilo టైప్. సో మొత్తం 16 kilos అయింది. ఇది మా మమ్మీ మొన్న యాదగిరి గుట్ట అక్కడికి ఇక్కడికి వెళ్ళింది. సో అప్పుడు ఇది తీసుకుందంట, జస్ట్ దేవుడికి ప్రసాదం పెట్టడం కోసం. చిన్నగా బాగుంది. ఇవన్నీ వచ్చేసి స్నాక్స్ ఫుల్గా ప్యాక్ చేస్తున్నారు మొత్తం. తెలంగాణలో సకినాలు ఫేమస్ కదా, సకినాలు ఫేమస్. అందరు తినేయాలండి. ఇది ఈషా, మా ఈషా కోసం పంపింది. ఇది ఈషా అంట నోట్లో పెట్టుకొని తిని, ఇప్పుడు కీర్తి వస్తుంది కదా తనకి, సో నోట్లో పెట్టుకుంటుందని చిన్నగా చేసి పంపింది ఈషా కోసం. మేబీ నేను మీకు లాస్ట్లో ఒక వీడియో క్లిప్ యాడ్ చేస్తాను ఈషా తినేది, ఈ చిన్న అప్పాలు పట్టుకొని ఎలా తింటుందో అనేది. మాకేమో కారం వేసింది మా కోసం. బాగుంటుంది కారం వేసే సకినాలలో. థ్యాంక్ యూ మమ్మీ. గాడలు ఫుల్ విరిగిపోయినాయి. ఇంత చిన్నగా విరిగిపోయినాయి అంటే మీకు చూపిస్తా ఉండండి. ఇంత చిన్నగా విరిగిపోయినాయి. మ్యాక్సిమం విరిగిపోతాయి, మనం తీసుకొచ్చుకున్నా విరిగిపోతాయి పక్కా. ఆహాహా, బయట కంట్రీస్లో ఉండేవాళ్ళు చాలా మిస్ అయిపోతారు. యాక్చువల్గా నేనే చేసుకునేదాన్ని, కాకపోతే ఈషాతో చేసుకోవడం కుదరట్లేదు. ఈషా పుట్టక ముందు నేనే చేసేదాన్ని ఫుల్గా. యా, ఇవి కూడా సకినాలు 2 ప్యాక్స్. ఎందుకంటే ఒకటి మా తమ్ముడికి అని చెప్పాను కదా, ఒక ప్యాక్ వాడికి, ఒక ప్యాక్ నాకు, అట్లా. యా, వితిన్ 1 dayలోనే డిసైడ్ అయ్యి పంపింది 1 dayలోనే మమ్మీ కొరియర్ పంపిస్తావా నాకు అప్పాలు కావాలి అంటే చేసి పంపింది. చాలా బాగుంది. యా, ఇది కూడా ఇంకో ప్యాక్, మేబీ ఒకటి నాకు ఒకటి తమ్ముడికి అట్లా. ఇది కూడా గారెలు చూసారు కదా, ఇదే అన్నీ. తమ్ముడికి ప్యాక్ చేయాలి, వాడు కూడా ఉన్నాడు. సో
వెళ్ళిపోతుందంట. నథింగ్ ఇన్ దిస్. అయిపోయింది. నా మ్యారేజ్ కి ముందు మా తమ్ముడికి కొరియర్ పంపిద్దామని మేము 20 కేజెస్ అలా పంపించాము. 20 కేజెస్ అలా పంపిస్తే వాడికి కేజీకి 1100 పడింది. చాలా ఎక్కువ పడింది ఆ కొరియర్ త్రూ మేము పంపిస్తే. సో నాకు ఈ కొరియర్ ఎందుకో బాగుంది అనిపించింది. ఎందుకంటే 500 to 600 లో అలా పడుతుంది కదా. సో ఈ కొరియర్ నాకు బెటర్ అనిపించింది. మీరు కూడా ఇది ట్రై చేయండి ఒకసారి, మీకు ఎవరికైనా నచ్చితే. అండ్ కమింగ్ టు ఈ ప్యాకింగ్, కరీంనగర్ లో చేస్తారు ఈ ప్యాకింగ్. టవర్ సర్కిల్ ఆపోజిట్ లో మామాజీ జిలేబీ సెంటర్ ఉంటది కదా, దాని పక్కన ఉంటారు ఇద్దరు ఓల్డ్ పీపుల్, అంటే అమ్మమ్మ తాతయ్య ఏజ్ వాళ్ళు చేస్తారు. మేము లాస్ట్ 3 to 4 years బ్యాక్ నుండి అక్కడే చేపించుకుంటాము. అస్సలు లీక్ అవ్వదు, ఎందుకంటే 3 to 4 కవర్స్ వేస్తారు వాళ్ళు ప్యాకింగ్. ఆయన చాలా బాగా చేస్తారు. అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ తీసుకుంటారు. ఆ ప్యాకింగ్ కి 10 రూపీస్ అనుకుంటా అంతే. చాలా అఫోర్డబుల్. సో ఎవరైనా తీసుకోవచ్చు, అక్కడ ఎవరైనా ప్యాకింగ్ చేయించుకోవచ్చు వెళ్ళి. ప్యాకేజ్ అన్ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇంతటితో వీడియో ఆపేస్తున్నాను. వీడియోలో ఆర్ వాయిస్ లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ అండి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నా కదా వాయిస్ ఓవర్ ఇవ్వడం. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ. వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.